హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు? ఈజిప్ట్ నాగరికత అంటేనే దేవుళ్ళు, పిరమిడ్స్, రాజులు. మరి అలాంటి ఈజిప్ట్ నాగరికతలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాళ్ళ పవర్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి పనులు చేసేవాళ్ళు? వారిలో మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరు? మోస్ట్ ఫేమస్ గాడ్ ఎవరు? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈజిప్ట్కి సంబంధించిన ఫుల్ హిస్టరీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మనందరికీ తెలుసు, ఈజిప్షియన్స్ బహుదేవతారాధకులు. వీరు పూజించిన దేవుళ్ళు ఎంతమందో తెలుసా? వాళ్ళు పూజించిన దేవుళ్ళు పేర్లు తెలిసిన దేవుళ్ళే 14 మందికి పైగా ఉన్నారు. పేర్లు తెలియని దేవుళ్ళు ఇంకొన్ని వేల మంది ఉన్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతమంది దేవుళ్ళను పూజించేవారు. అంతమందిలో నుంచి కొంతమంది మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ గాడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ లిస్ట్ పవర్స్ ఆధారంగానో పాపులారిటీ ఆధారంగానో చెప్పట్లేదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రా, ద సన్ గాడ్, సూర్యదేవుడు. ఈజిప్షియన్ ప్రకారం సృష్టికర్త మరియు దేవుళ్ళందరికీ రాజు. ఈ రా గాడ్ ఫాల్కన్ ఫేస్తో, తల మీద సన్ డిస్క్తో, చేతిలో దండం పెట్టుకుని పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ రా గాడ్ ఫామ్ అనేది సన్ యొక్క పీక్స్ ఫామ్గా పరిగణిస్తారు. అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు అల్టిమేట్ పవర్స్తో ఉంటాడు కదా, ఆ ఫామ్నే రాగా పిలుస్తారు. ఈ రా యొక్క లైట్ అండ్ హీట్ జీవనానికి మూలమని నమ్ముతారు. అందుకే ఈ రాని గాడ్ ఆఫ్ లైఫ్గా పరిగణిస్తారు. ఈ రా గాడ్ పగలు ఆకాశంలో, రాత్రి పాతాళంలో బార్క్ అనే పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. రాత్రిపూట డ్యూయట్ అనే పాతాళంలోకి వెళ్ళినప్పుడు అపోపిస్ అంటే అపేప్ అనే సర్పం రాని మింగడానికి ప్రయత్నిస్తుంది. అతను సెట్ మరియు మోహన్ వంటి దేవతల సహాయంతో అపోపిస్ను ఓడించి ప్రతిరోజు తెల్లవారుజామున విజయం సాధిస్తాడు. ఈ సెట్ మరియు మోహన్ గాడ్లను గుర్తుపెట్టుకోండి, ముందు ముందు చెప్పుకుందాం. అందుకే ప్రతి ఉదయాన్నే రా యొక్క విజయానికి చిహ్నమని ఈజిప్షియన్స్ నమ్మేవారు. కొన్ని పురాణాల్లో రా షూ అంటే గాలిని, టెప్నట్ అంటే తేమని, గెట్ అంటే భూమిని, మరియు నట్ అంటే ఆకాశం వంటి ఇతర దేవుళ్ళను కూడా సృష్టించాడు అని నమ్ముతారు. ఈజిప్ట్ నాగరికతలో ఈ రా గాడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఫారాలు కూడా తమ రా యొక్క కుమారులను భావించేవారు. అందుకే ప్రజలు ఫారోలను చాలా గౌరవించేవారు. ఒసిరిస్ ఆఫ్టర్ లైఫ్కి, తిరిగి బ్రతకడానికి, సంతానోత్పత్తికి దేవుడిగా పూజిస్తారు. ఇతడే పాతాళలోకం అనే డ్యూట్కి ప్రభువు. ఇక్కడే చనిపోయిన వారి హృదయాలను తూకం వేసి స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనే దాన్ని నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమానికి ఒసిరిస్ అధ్యక్షుడు. ఈ ఒసిరిస్కి సంబంధించి ఒక ఫేమస్ స్టోరీ ఈజిప్ట్ మైథాలజీలో ఉంది. ఒసిరిస్ భూమిని పాలించే ఒక మంచి రాజు. అతడి పేరు ప్రఖ్యాతులు చూసి అసూయపడిన అతని సోదరుడు సెట్ అతనిని మోసం చేసి చంపి శవపేటికల్లో బంధించి నైల్ నదిలో విసిరేస్తాడు. అతని భార్య మరియు చెల్లెలైన ఐసిస్ అతడిని కనుక్కుని తన మాయాజాలంతో తాత్కాలికంగా బ్రతికించి ఒక కొడుకును కంటుంది. ఐసిస్ తన మాయాజాలంతో తన భర్తను బతికిస్తుందని తెలిసి ఈసారి సెట్ ఒసిరిస్ శరీరాన్ని 14 ముక్కలు చేసి ఈజిప్ట్ అంతటా విసిరేస్తాడు. అయినా కానీ ఐసిస్ తన సోదరి నెఫ్టిస్ ఒసిరిస్ శరీర భాగాన్ని కనుక్కుని బ్రతికిస్తారు. కానీ తన పురుషాంగం మిస్ అవుతుంది. ఈసారి బ్రతికిన ఒసిరిస్ ఈజిప్ట్కి రాజు కాకుండా డ్యూట్ అనే పాతాళానికి రాజు అవుతాడు. ఇతనికి ఐసిస్ వల్ల హోరస్ మరియు నెప్టిస్తో అక్రమ సంబంధం వల్ల అనూబిస్ అనే కొడుకులు పుడతారు. ఐసిస్ మ్యాజిక్కి, మాతృత్వానికి, వైద్యానికి మరియు రక్షణకి దేవత. ఐసిస్ దేవతల రాణి మరియు ఫేమస్ గాడ్ అయిన హోరస్కి తల్లి. ఇంతకుముందు చెప్పుకున్న ఒసిరిస్కి భార్య మరియు సిస్టర్ కూడా. ఐసిస్ ఈజిప్ట్ గాడ్స్లోనే అత్యంత శక్తివంతమైన మ్యాజిక్స్ తెలిసిన దేవత. సెట్ వల్ల చనిపోయిన తన భర్తని 2 సార్లు బతికిస్తుంది మరియు అతనితో కొడుకుని అంటుంది. 2వసారి బ్రతికిన భర్త పాతాళానికి రాదవడంతో చిన్నపిల్లోడైన తన కొడుకు హోరస్ని రక్షించుకోవడానికి సెట్తో సహజీవనం చేసి సెట్కి తెలియకుండా తన కుమారుని పెంచి పెద్ద చేసి సెట్ని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకే ఐసిస్ని మాతృత్వానికి ప్రతీకగా ఈజిప్షియన్స్ భావించేవారు. సెట్ తుఫానులు, ఎడార్లు మరియు యుద్ధాల దేవుడు. ఈజిప్ట్ గాడ్స్లో గ్రే షేడ్స్ ఉన్న గాడ్. ఇతడు పూర్తిగా మంచోడు కాదు, అలాగని చెడ్డవాడు కాదు. పైన చెప్పుకున్నాం కదా, ఒసిరిస్ని చంపి ముక్కలు చేసి విసిరేశాడు, అతడే ఈ సెట్. అతడు ఒసిరిస్ సోదరుడు. అతనిని చూసి ఈర్ష్యతో ఒసిరిస్ని 2 సార్లు చంపుతాడు.
ఈ ఒసారిస్ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత సెట్ ఈజిప్ట్కి రాజయ్యి తన సోదరుడి భార్యను చెరపట్టి ఆమెతో సహజీవనం చేస్తాడు. ఆమె మనం పైన చెప్పుకున్న ఐసిస్. ఒసారిస్ మరియు ఐసిస్కు పుట్టిన కొడుకు హోరస్ పెద్దవాడయి సెట్ని ఓడించి పాతాళమైన డ్యూయెట్కి పంపిస్తాడు. అక్కడ సన్గాడ్ అయిన రాకి అపేప్ అనే సర్పంతో ప్రతి రాత్రి జరిగే యుద్ధంలో సహాయం చేస్తూ ఉంటాడు. రా గురించి చెప్పేటప్పుడు సెట్ పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా, గుర్తుందా? ఆ సెట్టే ఈ సెట్. హోరస్ గాడ్ ఆఫ్ స్కై అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఈజిప్ట్గా ప్రజలు పూజించేవారు. మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్న ఒసారిస్ ఐసిస్ల కొడుకు ఈ హోరస్. ఈజిప్ట్ మైథాలజీలో ప్రధాన కథానాయకుడు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడిగా కలిగి ఉండేవాడు. అన్యాయంగా తన తండ్రిని చంపి తన తల్లిని చెరబట్టిన బాబాయ్ అయిన సెట్ని ఓడించి పాతాళానికి రాకి సహాయంగా పంపించి శిక్షిస్తాడు మరియు తన తల్లిని విముక్తి చేస్తాడు. ఈ విజయం ఈజిప్ట్ మైథాలజీలో చెడుపై మంచి సాధించిన విజయంగా అభివర్ణిస్తారు. అనోబిస్ గాడ్ ఆఫ్ మమ్మిఫికేషన్ అండ్ ఆఫ్టర్ లైఫ్. ఇతడు ఒసారిస్కి మరియు నెఫ్టెస్కి పుట్టిన అక్రమ సంతానం. మనకి మూవీస్లో అధికంగా చూపించే గాడ్. అనోబిస్ని ప్రొటెక్టర్ ఆఫ్ ద డెత్గా అభివర్ణిస్తారు. చనిపోయిన వారిని మరియు వారి సమాధులను సమాధి దొంగలు మరియు దుష్ట శక్తుల నుంచి రక్షిస్తాడు అని నమ్ముతారు. అనోబిస్ అంత్యక్రియల ఆచారాలకు అంటే మమ్మిఫికేషన్కి నాయకత్వం వహిస్తాడు. మమ్మిఫికేషన్ చేసిన శరీరాన్ని సరిగ్గా సంరక్షించి గౌరవించేలా చూసుకుంటాడు. అప్పుడు ప్రజలు మమ్మిఫికేషన్ ఆచారాలు చేసే పూజారులు వేడుకల సమయంలో ఈ అనోబిస్ ముసుగునే ధరించేవారు. మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మలను డ్యూయెట్ గుండా న్యాయ విచారణకు తీసుకెళ్లేది ఈ అనోబిసే. ఈ మనిషి ఆకారం నక్కతల వల్ల భయంకరంగా ఉండడంతో మన హాలీవుడ్ మూవీస్లో అనూబిస్ని ఒక డెవిల్ గాడ్గా చూపించారు. కానీ ఈజిప్ట్ మైథాలజీలో ఇతడు చాలా మంచి మరియు ముఖ్యమైన దేవుడు. తోత్ గాడ్ ఆఫ్ విజ్డమ్, రైటింగ్, మ్యాజిక్ అండ్ టైమ్. ఈ తోత్ డివైన్ వరల్డ్కి ప్రభు. గాడ్ ఆఫ్ రైటింగ్స్ కాలానికి అధిపతి మరియు చంద్రుడికి సంరక్షకుడు. ఈజిప్షియన్స్ ప్రకారం హైరోగ్రఫిక్ రచనను కనిపెట్టింది ఇతడే. ఈజిప్ట్కి సంబంధించిన అన్ని శాసనాలను రాసింది ఇతడే మరియు ఇతడే లోనార్ క్యాలెండర్కి ఆద్యుడు. ఇతడు దేవతల మధ్య జరిగే గొడవలకు మధ్యవర్తిగా ఉండి వాటిని పరిష్కరించేవాడు. సెట్తో జరిగిన యుద్ధంలో హోరస్కి కన్ను పోతే మళ్ళీ ఆ కన్ను వచ్చేలా చేసి హోరస్ యుద్ధంలో గెలిచేలా చేస్తాడు. మనిషి చనిపోయిన తర్వాత పాపపుణ్యాల తూకం వేస్తారు కదా, ఆ పాపపుణ్యాల చిట్టాన్ని నమోదు చేసేది ఇతడే. కొన్ని ఈజిప్షియన్ పురాణాల కొన్ని వెర్షన్స్లో థోత్ ఐడియాస్ మరియు రైటింగ్స్ ప్రపంచాన్ని సృష్టించడానికి సహాయం చేశాయి అని చెప్తారు. మ్యాట్ గాడెస్ ఆఫ్ ట్రూత్, జస్టిస్ అండ్ కాస్మిక్ ఆర్డర్. ఈ మ్యాట్ ఈజిప్ట్ ప్రజల ఆఫ్టర్ లైఫ్కి చాలా ముఖ్యమైన దేవత. ప్రజలు చనిపోయిన తర్వాత న్యాయ విచారణకి వెళ్ళినప్పుడు న్యాయత్రాసులో ఒకవైపు మనిషి యొక్క హృదయాన్ని, రెండవ వైపు ఈ మ్యాట్ దేవత యొక్క ఈకని ఉంచి తూకం వేస్తారు. ఈ మ్యాట్ ఈక కన్నా మనిషి హృదయం తేలిగ్గా ఉంటే ఫీల్డ్ ఆఫ్ రిడ్స్ అనే స్వర్గానికి పంపుతారు, లేదా ఈ ఈక కన్నా బరువుగా ఉంటే సమ్మిట్ అనే డెమోన్కి ఆ హృదయాన్ని ఆహారంగా వేస్తారు. అంటే ఈ మట్ యొక్క ఈకే న్యాయానికి కొలమానం. అందుకే ఫారోలు మట్ దేవత సంరక్షకులుగా భావించి న్యాయాన్ని పరిరక్షించేవాళ్ళు. నిజం చెప్పడం, సత్యం మాట్లాడడం, ధర్మంగా ఉండడం, ఒప్పందాలను గౌరవించడం వల్ల ఈ మ్యాట్ అనుగ్రహం పొంది స్వర్గానికి పోవచ్చు అని ప్రజలు భావించేవాళ్ళు. అమూన్ కింగ్ ఆఫ్ గాడ్స్, క్రియేటర్ అండ్ హిడెన్ వన్. ఈజిప్ట్ ప్రజల విశ్వాసం ప్రకారం అమెన్ ఒక హిడెన్ గాడ్, విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవుడు. ఈజిప్షియన్స్ పురాణాల్లో అమెన్ యొక్క ఆలోచనలు, సంకల్పం నుంచి ఈ విశ్వం అంతా ఆవిర్భవించింది. అమెన్ మొదట్లో శక్తివంతమైన దేవుడు కాదు. ఎప్పుడైతే సన్ గాడ్ రాతో కలిసి అమూన్ రాగా మారాడో అప్పుడు అమూన్ కింగ్ ఆఫ్ గాడ్స్గా మారాడు. ఈ ఫామ్నే ఫారోలు తమ తండ్రిగా భావించి తాము దేవుడి సంతానంగా చెప్పుకునేవాళ్ళు. తహ్ గాడ్ ఆఫ్ క్రియేషన్, కళాకారులు మరియు వాస్తుశిల్పి. ఇతడే దేవుళ్ళ శిల్పి. ఈజిప్ట్లో సమస్త దేవాలయాలు, నగరాలు, భవనాలు నిర్మించింది ఇతడే. తహ్ మనసులో ఊహించుకుంటే అది కార్యరూపమయ్యి నిర్మాణం అయిపోతుంది. ఆలోచనలు, ఇమాజినేషన్ ద్వారా ప్రపంచాన్ని మరియు ప్రతిదాన్ని సృష్టించాడు అని నమ్ముతారు. నన్ సృష్టికి ముందు ఉన్న దేవుడు. ఇతడు కాస్మిక్ ఎనర్జీ. ఇతడే దేవుళ్ళ అందరికీ మూలం. అప్పటి వరకు విశ్వం చీకటిగా జలాలతో నిండిపోయి ఉండేది. నన్ నుంచి మొదటిసారిగా భూమిపైన జలం నుంచి నేల ఉద్భవించింది. అప్పుడు మొదటిసారిగా సన్ గాడ్ రా కనిపించాడు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది.
ఈ నన్ గాడ్ సృష్టి దేవుళ్ళు పుట్టడానికి ఒక రా కాస్మిక్ ఎనర్జీ మాత్రమే. అపెప్ ఇది ఒక పాము. ఈజిప్ట్ మైథాలజీలో చెప్పబడిన అత్యంత ప్రమాదకరమైన గాడ్. సృష్టిని నాశనం చేయడానికి, అంధకారంలో పారేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సన్ గాడ్ అయిన రాకి ప్రధాన శత్రువు. ఇతడిని ఈజిప్ట్ ప్రజలు పూజించేవాళ్ళు కాదు, కానీ చాలా భయపడేవాళ్ళు. అపెప్ సృష్టికి ముందు నుంచే నన్ మరియు ఏటెన్తో పాటే ఉన్నాడు. సూర్యదేవుడు అంటే సన్ గాడ్ అయిన రాత్రి తన సోలార్ యాచ్లో డ్యూట్ అనే పాతాళం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడిని మింగి లోకాన్ని చీకటి చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు సెట్తో కలిసి అపెప్ను ఓడించి ఉదయం ఆకాశంలో ఉదయిస్తాడు. ఎప్పుడైతే అపెప్ రాగాడ్ మీద విజయం సాధిస్తుందో అప్పుడు లోకం మొత్తం చీకటైపోయి సృష్టి అంతరిస్తుందని అప్పటి ఈజిప్ట్ ప్రజలు నమ్మేవాళ్ళు. అపెప్ను ఓడించడంలో సహాయపడడానికి ప్రార్థనలు మరియు మాయా మంత్రాలు వేసేవాళ్ళు. అపెప్ దిష్టిబొమ్మలు తయారు చేసి వాటిని ఖననం చేసి అతని శక్తిని తగ్గించడానికి ప్రయత్నించేవారు. సో ఇది ఫ్రెండ్స్, ఈజిప్ట్ గాడ్స్కి సంబంధించిన కొన్ని స్టోరీస్. ఇంకా చాలామంది పవర్ఫుల్ గాడ్స్ ఉన్నారు, వారి గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.